వరంగల్ జిల్లా స్థానిక నాయకులు కొండ మురళీధర్రావు ఆదేశాల మేరకు గోపాల నవీన్ రాజు లారీ అసోసియేషన్ అభివృద్ధి కొరకు లారీ యజమానులను అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చారని వరంగల్ జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు భూపాల్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను తీర్చే విధంగా తీర్చిదిద్దుతున్న సమయంలో కొందరు వ్యక్తులు అతనిపై దుష్ప్రచారానికి పూనుకుంటున్నారని, అలాంటి అసత్య ఆరోపణల్లో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. గతంలో లారీ అసోసియేషన్లో ఉన్న సభ్యులు కొత్తగా గొర్రెకుంట అసోసియేషన్ను ఏర్పాటు చేసుకుని లారీ యజమానుల దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రూపాయలు తీసుకున్న వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చి యథావిధిగా వాళ్ళ లారీల్ని సీరియల్ విధానంలో పెట్టి జీవనోపాధి కొనసాగిస్తున్నారు. కేవలం వీళ్ళ సొంత సలాభాల గురించే ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఈరోజు ఏదైతే వాయిస్ రికార్డు బయటికి వెళ్ళిందో కాంగ్రెస్ నాయకులది నవీన్ రాజన్న గారిది, ఆ వాయిస్ రికార్డు గతంలో 5 నెలల కింద 4 నుంచి 5 నెలల రంజాన్ మాసంలో అప్పుడు లారీ యజమానులని కాంట్రాక్టర్లని ఇదే విధంగా ఇబ్బంది పెడుతూ రైతులకి వెళ్ళవలసిన యూరియాని ఆపుకుంటూ దౌర్జన్యాల పాల్పడితే అప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది. అనంతరం ఈయన పైసలు తేలడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ లేదు. మళ్ళీ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ చేసుకుంటూ వర్గ పౌరులు తీసుకొచ్చుకుంటూ మాకేం తెలియదు అని చెప్పేసి వీళ్ళు చేయడం సరైనది కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఇక్కడ మా వరంగల్ జిల్లా లారీ అసోసియేషన్కి కానీ స్థానిక లారీ యజమానులకి కానీ నవీన్ రాజన్న గారికి ఎలాంటి సంబంధం లేకుండా మాకు అనుబంధంగా కొండ అండదండలు వండుకుంటూ మాకు ఏ సమస్య వచ్చినా 24 గంటలు వాళ్ళు ఆపదగా ఉన్నది మొత్తం తూర్పు లారీ యజమానులే. వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా ఆదుకుంటూ ఈ మా